భారత్, అమెరికా, రష్యా మధ్య కొనసాగుతున్న చమురు రాజకీయం గ్లోబల్ పాలిటిక్స్ లో కొత్త అధ్యయనాలను లెక్కిస్తోంది. అమెరికా ప్రకటనలు చూస్తే ఇండియా కొనుగోలు ఆపిందని అర్థమవుతుంది. అలాంటిదేమీ లేదంటుంది రష్యా. భారత్ మాత్రం వినూత్న దౌత్య మంత్రాన్ని జపిస్తోంది. అదే స్ట్రాటజిక్ అంబిగ్విటీ, వ్యూహాత్మక అస్పష్టత. ఎందుకీ సందేహాలు? కరాఖండిగా స్పష్టంగా చెప్పొచ్చు కదా అంటే ఇండియా చమురు అవసరాలు తేలిస్తే ఈ మాట ఎవరు అనరు, అడగరు. రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు, ఏడాదికి 8 నుంచి 12 లక్షల కోట్ల ఖర్చు, 100 నుంచి 150 బిలియన్ డాలర్ల వాణిజ్యం. అందుకే భారత్, అమెరికా, రష్యా సంబంధాలు ఇప్పుడు కేవలం దౌత్యపరమైన మాటలకే పరిమితం కాలేదు. ఓ భారీ ఆర్థిక రాజకీయ సమీకరణంగా మారింది. ఈ నేపథ్యంలో చమురు కొనుగోళ్ల అంశం భారత్ విదేశాంగ విధానంలో కీలక మలుపుగా మారుతోంది. ఫిబ్రవరి 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై విధించిన 25% అదనపు పెనాల్టీని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనడం ఆపతామని హామీ ఇచ్చిందన్నారు. కానీ ఈ ప్రకటనను భారత్ ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పోస్టుల్లో ఇరు దేశాలు సంయుక్త ప్రకటనల్లోనూ ప్రస్తావన రాలేదు. రష్యా సైతం చమురు కొనుగోలు ఆపివేస్తున్నట్లు ఇండియా నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని స్పష్టంగా తెలిసిందే. భారత్ చమురు అవసరాలు, వాటిలో అంకెల్లో చూస్తేనే అసలు కథ అర్థమవుతుంది. ప్రస్తుతం భారత్ రోజుకు సుమారు 48 నుంచి 50 లక్షల బ్యారెళ్ల చమురు వినియోగిస్తోంది. ఇందులో 85 నుంచి 90% చమురును దిగుమతుల ద్వారానే తెచ్చుకుంటోంది. అంటే రోజుకు దాదాపు 43 నుంచి 45 లక్షల బ్యారెళ్లు విదేశాల నుంచి భారత్కు రావాల్సిందే. ఒక ఏడాదిలో ఇది దాదాపు 1.8 బిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతులకు సమానం. ఈ స్థాయిలో దిగుమతుల వల్ల భారత్కు వచ్చే చమురు బిల్లు ఏడాదికి సుమారు 8 నుంచి 12 లక్షల కోట్ల మధ్య ఉంటుంది. ఇందులో రష్యా వాటా కేవలం 2%. ఇది కోవిడ్ కి ముందు మాట. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధంలో ఈ లెక్కలన్నీ మారిపోయాయి. చమురుపై రష్యా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. సగటున బ్యారెట్‌కి $10 తగ్గించింది. దీంతో భారత్ చమురు కొనుగోళ్లు భారీగా పెంచింది. ఒక దశలో రష్యా నుంచి భారత్‌కు రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురు వచ్చింది. ఇది మొత్తం దిగుమతుల్లో దాదాపు 40%. అంటే 2% నుంచి 40%కి పెరిగింది. విలువ పరంగా చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రష్యా నుంచి 50 బిలియన్ల డాలర్లకు పైగా విలువైన చమురును కొనుగోలు చేసినట్టు అంచనాలు చెబుతున్నాయి. ఈ కొనుగోళ్లతో అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్ష పద్ధతులు ఇస్తున్నాయని మండిపడ్డాయి. విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విమర్శలను కొట్టిపారేశారు. యూరప్ దేశాలు చమురు దిగుమతులను లెక్కలతో సహా వారి సొంత గడ్డపైన వివరించారు. యూరప్ తన సమస్యను ప్రపంచ సమస్య అనుకుంటుందే కానీ ప్రపంచ సమస్యను తన సమస్య అనుకోదని జైశంకర్ చురకలు అంటించారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ట్రంప్ అడుగుపెట్టారు. ప్రపంచ దేశాలతో పెనాల్టీలతో విరుచుకుపడిన ట్రంప్ రష్యాపై చమురు కొనుగోళ్లను ఆపాలని హుకరించారు. భారత్పై 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ విధించిన పెనాల్టీతో భారత్ కాస్త వెనక్కి తగ్గింది. గత కొన్ని నెలల్లో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించింది. ఇప్పుడు అంచనాల ప్రకారం రష్యా నుంచి భారత్కు రోజుకు సుమారు 10 నుంచి 12 లక్షల బ్యారెళ్ల చమురు మాత్రమే దిగుమతి అవుతోంది. అంటే వాటా 40 నుంచి దాదాపు 20-25%కి తగ్గింది. భారత్ రష్యా చమురును పూర్తిగా ఆపే అవకాశం తక్కువే. కానీ గతంలో ఉన్న 40% లేదా రోజుకు 20 లక్షల బ్యారెళ్ల స్థాయికి మాత్రం తిరిగి వెళ్ళకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 25% నుంచి క్రమంగా 15% వరకు దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. రష్యా పెట్టుబడులు ఉన్న నయారా ఎనర్జీ లాంటి రిఫైనరీ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగించే అవకాశం ఉంది. రష్యా డిస్కౌంట్ ధరలకు చమురు ఇవ్వడం వల్ల భారత్కు భారీగా లాభం జరిగింది. ఇండియాకు ఏడాదికి 1.5 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యింది. ఈ ప్రయోజనం వల్లనే రష్యా చమురును ఒక్కసారిగా పూర్తిగా ఆపేయడం ఇండియాకు ఆర్థికంగా కష్టమైన నిర్ణయంగా మారింది. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. భారత్ ఎనర్జీ పాలసీ జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయించబడతాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. అంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఇండియా నిర్ణయాలను మరో దేశం నిర్దేశించలేదని పరోక్షంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర $65కు అటు ఇటుగా ఉంది. ఇది $80 లోపు ఉన్నంత వరకు భారత్ రష్యా వాటాను తగ్గిస్తూ ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది.
కానీ అదే ధర 90 నుంచి 100 దాటితే మాత్రం ఇండియాకు ఇబ్బందే. డిస్కౌంట్ ఇచ్చే రష్యా చమురు మళ్లీ ఆకర్షణీయంగా మారుతుంది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలు ఏమాత్రం పెరిగినా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. అలా జరిగితే భారత్ చమురు బిల్లు ఒక్క ఏడాదిలోనే 2.5 లక్షల కోట్ల రూపాయలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు భారత్ తిరిగి తన స్ట్రాటజీ మార్చుకుంటుందా అనే సందేహాలు ఉన్నాయి. చమురు అవసరాల కోసం ఏ ఒక్క దేశంపై భారత్ ఆధారపడాలనుకోవడం లేదు. చమురు కొనుగోళ్లలో వైవిధ్యాన్ని ప్రదర్శించే వ్యూహాన్ని రచిస్తోంది. మిడిల్ ఈస్ట్, అమెరికా, వెనుజులా, లాటిన్ అమెరికా లాంటి 39 దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలని చూస్తోంది. ఇది ఎనర్జీ సెక్యూరిటీ కోసం తీసుకున్న కీలక వ్యూహాత్మక అడుగులు. రిలయన్స్ వంటి కంపెనీలకు వెనిజులా చమురు కొనుగోళ్లకు అనుమతులు రావడం కూడా రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రయత్నంగా చూడవచ్చు. అమెరికాతో సంబంధాలు కాపాడుకుంటూనే రష్యాతో ఆర్థిక ప్రయోజనాలు కోల్పోకుండా ఇండియా డిప్లొమాటిక్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్రదర్శిస్తోంది. చమురు ధరల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ స్ట్రాటజిక్ అస్పష్టతతో ముందుకు సాగుతోంది. ఎవరికీ అర్థం కాకుండా చమురు మంటలతో చలి కాచుకున్న ఇండియా గ్లోబల్ గేమ్ ఆడుతూ 3 ఏళ్లుగా విజేతగా నిలుస్తూనే ఉంది. అయితే అసలైన సవాళ్లు మాత్రం మున్ముందు ఉన్నాయి. గ్లోబల్ టెన్షన్లు పెరిగితే క్రూడ్ ఆయిల్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందన్నది మిలియన్ అమెరికా డాలర్ల ప్రశ్న.